కాళేశ్వరం మీద హాట్గా జరుగుతుంది. ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారో ఇక అప్పటి నుంచి జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అంతా నాటకీయ పరిణామంలాగా జరుగుతుందా అంటే తెలంగాణ ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలో నిజముందా అంటే హరీష్ రావు పైన అలాగే సంతోష్ రావు పైన ఆమె చాలా అగ్రెసివ్ మాటలు మాట్లాడిండ్రు. అంటే దీని వెనుక కారణం అంతా కూడా వాళ్ళిద్దరే అన్నట్టుగా మాట్లాడి ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడిండ్రు. దీనివల్ల హరీష్ రావు వల్ల కేసీఆర్కు చెడ్డ పేరు వచ్చింది, అవినీతి మరక వచ్చింది. ఇప్పుడు ఈ హరీష్ రావు వెనుక అండ్ సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడనే వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన మనం ఒక క్లారిటీ తీసుకుందాము. మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ నిన్న జరిగింది, అసెంబ్లీలో చూసినాం మనం మొత్తం కూడా ఏం జరిగింది అనేది. సిబిఐ ఎంక్వైరీ అనగానే సో జరుగుతుంది అసలు వాట్ ఈస్ ద కాళేశ్వరం అనే దాని మీద మళ్ళీ అగైన్ జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ మనం ఒక టాపిక్ మాట్లాడదాం. ఏంటంటే తాజాగా ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేసింది. అవి మామూలుగా చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు. అందులో ఎవరిపైన అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అయినా హరీష్ రావు పైన చేసి ఆయన వల్లనే కేసీఆర్కి అవినీతి మరక వచ్చింది. ఇక సిబిఐ ఎంక్వైరీ అన్న తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే లెవెల్లో వ్యాఖ్యలు చేసి మీరు ఎట్లా స్పందిస్తారు దీనిపైన? అంటే కవిత గారు ఇవాళ ఏదైతే మీడియా ముందు మాట్లాడారో గత 3-4 నెలల నుంచి కవిత మొదటిసారి అమెరికా పోయి వచ్చినాక ఎయిర్పోర్ట్లో మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇది పరాకాష్ట. మధ్యలో జగదీష్ రెడ్డి గారి మీద కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే సరే నేను కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. అంటే దీనివల్ల మీ కుటుంబం ఒకటే కాదు తెలంగాణ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే దోపిడీకి ద్వారాలు తెరిచిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. మీకు తండ్రి అయినా కూడా మాకు ఆయన జాతిపిత లాంటి వ్యక్తి, ఇది మంచిది కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశాం. కానీ ఆమె తన నచ్చిన పద్ధతిలో ఆమె ముందుకెళ్తూ ఉన్నది. అయితే దీనివల్ల సరే ఆమె ఇష్టం, అది ఓ వ్యక్తిగతంగా ఆమెకు ఆ స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ దీనివల్ల ఏం నష్టం జరుగుద్ది అనేది నేను చెప్పదలుచుకున్నా. నంబర్ 1 ఏంటంటే ఆ కుటుంబానికి రాజకీయంగా తప్ప రక్త సంబంధం లేని వ్యక్తిగా అవినీతి అనేది కాళేశ్వరంలో జరగలేదు. నేను దానికి కట్టుబడి ఉంటా. మీకు ఇప్పుడు డయాగ్రామ్స్ చేసి చూపెడతా. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పడానికి నేను ప్రూవ్ చేసుకోగలుగుతా. సెకండ్ ఏంటంటే ఎప్పుడు ఒక మంచి మూమెంట్ వచ్చినా సరే తెలంగాణ ప్రజలకు ఏం బాధ కలిగిందో ఏమైందో ఓడించారు. మళ్ళీ అడుగులేస్తూ లేవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కవిత గారి కామెంట్స్ ఆ పార్టీకి ఒక విఘాతంగా పరిణమిస్తూ ఉన్నాయి. నాకు ఆ కుటుంబంతో సంబంధం తెలంగాణ తప్ప వేరే కాదు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరిగినా అది కవిత నుంచి వచ్చినా హరీష్ నుంచి వచ్చినా ఇంకొకరి నుంచి వచ్చినా వాళ్ళ నాన్నకు ఒప్పుకుందేమో కానీ నాకు ఒప్పుకుండదమ్మా. ఎందుకంటే నేను జయశంకర్ గారి శిష్యుణ్ణి. నేను ఎవ్వరికి లాయల్ కాదు, తెలంగాణ కాజ్కి లాయల్ నేను. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ వల్ల ఒక మంచి ప్రాజెక్టును భ్రష్టు పట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే సిబిఐకి కూడా విచారణకి ఇచ్చినాక అవినీతి జరిగిందని చెప్పే విధంగా ఆమె మాట్లాడడం అనేది చాలా దారుణం. పార్టీ మీద కామెంట్ చేసుకుంటే చేసుకొని, నేనేమి పార్టీ సభ్యుని కాదు, ఇప్పుడు నాకు పార్టీలో పదవి లేదు, ఏది లేదు. ఆ పార్టీకి నేను వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబరే. కానీ ఐజ్ ఆన్ టుడే ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ. ఏంటమ్మా మాటలు? అవినీతికి అక్కడ జరిగినట్టు ఇప్పుడు దానికి హరీష్ కారణమైనట్టు, సంతోష్ కారణమైనట్టు ఇట్లా చెప్పడం వల్ల రేపు సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏమనుకుంటుంది? మీ కుటుంబ సభ్యురాలే అవినీతి జరిగింది, దానికి కారణం హరీష్ రావు గారు, ఆయన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్తారు కదా. హరీష్ రావు గారు రాత్రింబగలు కాళేశ్వరంలో పడుకొని కట్టించాడు ఆ ప్రాజెక్టు. కేసీఆర్ గారికి ఫస్ట్ క్రెడిట్ పోతే హరీష్ గారికి సెకండ్ క్రెడిట్ పోతుంది కాళేశ్వరం మీద. హరీష్ రావు గారిని అంటే ఇక్కడ ఆబ్వియస్లీగా ఇందులో కేసీఆర్ కూడా అన్నట్టే కదా. అంటే ఈ విషయం ఏమైనా మర్చిపోయి తెలియకుండా మాట్లాడినారు అనుకోవచ్చా? లేదు, ఆమె ఇప్పుడు చెప్పిన మాటల వల్ల హరీష్ రావు గారి మీద ఆమె కోపం ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆ కోపం వల్ల ఇవాళ ఆమె చేసేది కేసీఆర్ గారికి అగెనిస్ట్గా సాక్ష్యంగా మారుతుంది. ముఖ్యమంత్రి కదమ్మా ఆయనే. ముఖ్యమంత్రే కాకుండా తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆయనే కదా. ఇవాళ కాళేశ్వరం తప్పుపడుతున్నది పీసీ ఘోష్ హరీష్ రావు ఉన్నప్పటి దాన్ని కాదు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నదని తప్పుపడుతున్నది. 2019 జూన్ 21 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అయింది. ఆ రోజు ఎవరమ్మ ఇరిగేషన్ మినిస్టర్? కేసీఆర్ గారు.
పీసీ ఘోష్ కమిషను అక్టోబర్ 21, 2023 పియర్స్ ఎందుకు కూలిపోయినాయి అని చెప్పేదానికి ఆనాడు కూడా కేసీఆర్ గారే కదా ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరంలో అవినీతి వల్లనే పియర్స్ కూలితే ఆ డైరెక్ట్ అటాక్ ఎవరి మీద? అది కేసీఆర్ మీద. అది 2019 జూన్ 21 నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అయిన కాడ నుంచి కుంగేదాకా కూడా మంత్రి కేసీఆర్ గారే. మరి అవినీతి ఆరోపణలు ఎట్లా చేస్తుంది ఆమె? నిజంగానే అవినీతి జరిగిందా కాళేశ్వరంలో? ఈ వీడియో ఆమె కూడా చూడాలి. అవినీతి జరగలేదని చెప్పడానికి ఇప్పుడు నేను ఈ సెషన్ అంతా నేను కానీ తీసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్న ఒక ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆ ఇంటి కుటుంబ సభ్యురాలు వచ్చేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం వల్ల ఈ వాదం అనేది ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంటుంది? కుటుంబ సభ్యులలో ఒక ఓ పార్టీ ఉంటారమ్మా, ఉంటారు, అది కామన్. కానీ నేను ఆమె ఈ పార్టీలో ఎమ్మెల్సీ, అది కూడా లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ, గవర్నర్ కోట. ఇప్పుడు నేను మాట్లాడే మాటల వల్ల లోకల్ బాడీ ఎలక్షన్లో నష్టం వాటిల్లినా కూడా నష్టం లేదు, కానీ నేను చెప్పేవి చెప్తాను. దట్ అందుకనే సెకండ్ పీరియడ్లో ఇరిగేషన్ మినిస్టర్గా అవకతవకలు జరిగినాయని కేసీఆర్ గారు హరీష్ రావు గారిని తప్పించారు అనేది ఆమె. మరి తప్పిస్తే హెల్త్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడమ్మా? తన తర్వాత స్థానం ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడమ్మా? నిజంగానే ఆమె మాటలు నిజమైతే ఏకంగా ట్రెజరీ అప్పచెప్పిండు కదా ఆయనకు. ఒకవేళ హరీష్ రావే అవినీతి పరుడైతే కాళేశ్వరం అనేది ఒక ఇరిగేషన్ మినిస్టర్గా చిన్న ప్రాజెక్టు, ఏకంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాకే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టాడు కదా. ఏమైనా అర్థం ఉన్న మాటలేనా అవి? అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు, ఇట్లా వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది. రేవంత్ రెడ్డి ఎవరనుకున్నారో ఆమె చెప్పాలి, నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఒక డ్రీమ్ ఉందమ్మా, కేసీఆర్ను. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి డ్రీమ్ కాదు, అది చంద్రబాబు నాయుడు డ్రీమ్. ఇక్కడ పరిపాలన టెక్నికల్గా రేవంత్ రెడ్డి, ఇక్కడ అంతా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు పరోక్షంగా. చంద్రబాబు నాయుడు కేసీఆర్ మీద కసి తీర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కేసీఆర్ని ఎదుర్కోలేకపోయాడు, కేసీఆర్ చేతిలో పరాజితుడైండు. ఎంత కోపం ఉంటుంది తెలుసా? తను మంత్రి పదవి ఇచ్చి తను పెంచిన వ్యక్తి తనను పుట్టగతులు లేకుండా చేసిండు, ఇక్కడి చెల్లగొట్టిండు అనే కోపం ఉంటుందా? ఉండదు. ఆయన విజన్ 2020 అని కలలుగా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ 2020 వరకు ఆయన ప్రాంతం బయటికి తన్ని తరిమేసిండు కదా. సో ఇప్పుడైతే అంటే జనరల్గా ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయో, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న విధానంలో అంటే ఖచ్చితంగా ఇందులో హరీష్ రావు పాత్ర ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇది ఏ రకంగా ఇప్పుడు దీన్ని మళ్ళీ డ్యామేజ్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది? అంటే ఒక అభాండాలు వేసిరు కదా ఇప్పుడు. పీసీ ఘోష్ కూడా 90% కేసీఆర్ మీద కామెంట్ చేస్తే ఒక 10% హరీష్ రావు గారి మీద చేశాడు. ఎట్లా మాట్లాడతారు? ఆమె ఎట్లా మాట్లాడడం ఆమె చూసిందో లేదు పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్. ఎందుకంటే నిన్న ఇచ్చారు, ఆ టైంలో ఆమె ఫ్లైట్లో ఉండి ఉంటుంది. ఇవాళ ఫ్లైట్ దిగింది ఆమె. ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు ఆ విచారణ, నేను సిబిఐ ఎంక్వైరీని వేసారు అనే విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. సో అందుకోసమని నేను సిబిఐ ఎంక్వైరీ ఒక కేసీఆర్ మీదనే వేశారా? హరీష్ రావు మీద లేదా? ఇంకోటి అది ప్రభుత్వం మీద ఉంటుంది, మొత్తం ఇంజనీర్ల మీద. వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు పక్కకు పెడదాం, 17 మంది ఇంజనీర్లు ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ అహర్నిశలు రాత్రి మొదలు కష్టపడి కట్టారు వాళ్ళు. వాళ్ళు అవినీతి ఆరోపణ చేస్తే ఇంజనీర్ల మీద కూడా వస్తుంది కదా. మురళీధరరావు గారు ఎంత నోబుల్ పర్సన్ ఆయన, ఇరిగేషన్ చరిత్రలోనే అటువంటి ఒక మంచి ఇంజనీర్ మనకు కనబడాడు. ఆయన కుటుంబ సభ్యులు సంపాదించిన అన్ని కూడా ఆనాడు ఎప్పుడో ఆయన 2 లక్షలకు ఎకరం కొంటే ఇవాళ 2 కోట్లకు ఎకరం అయింది, కోట్లల్లో ఆయన సంపాదించాడు. ఎగ్జాక్ట్లీ అది కూడా తను మెన్షన్ చేశారు. అందులో కట్టలుగా డబ్బులు దొరికిన వాళ్ళ ఇంట్లో అవినీతి జరిగిందనే మాట ఆల్రెడీ చేసి ఒక విధంగా చెప్పాలంటే బురద అయితే చల్లారు. మరి ఆ బురద ఏ రకంగా కడుక్కుంటారు, మరి తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా ఇది చేస్తారో తెలియదు. కానీ కాళేశ్వరం మీద బయట నుంచి జరుగుతున్న కుట్రను తిప్పికొట్టే సమయంలో అంటే ఇంట్లో నుంచే కుటుంబ సభ్యులు మాట్లాడడం అనేది ఈరోజు జీర్ణించుకోలేని విషయం కాదంటారా? నాకు అత్యంత బాధ ఏంటంటే నిన్న కురుక్షేత్రంలో అభిమన్యులాగా అందరు గొంతులు నొక్కుతూ ఉంటే 33 సార్లు ఎదురు తిరిగి ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి కాగజ్నగర్ ఎమ్మెల్యే దాకా హరీష్ రావును మాట్లాడనీయకుండా అడ్డు తగులుతూ ఉంటే ఆయన మంచిగా విషయాలన్నిటిని కూడా ప్రజలకు అర్థం చేయించాలని ఎంతో ఓపికగా మంచి పేరు వచ్చింది. హరీష్ రావుకి వచ్చింది, ప్రభుత్వానికి, పాత ప్రభుత్వానికి వచ్చింది. కాళేశ్వరం మీద కూడా ఒక వాస్తవాలు ఏందనేది ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి నిజస్వరూపం గుండిన బట్టబయలైంది. మరి ఈ టైంలో మొన్న కూడా అంతే, అక్కడ 27వ తారీఖు నాడు వరంగల్ దగ్గర పెద్ద బహిరంగ సభ జరిగితే 2వ తారీఖు కల్లా ఈమె బాంబు పేల్చింది, లెటర్ రాసి ఇదంతా. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు కాళేశ్వరం మీద ఒక మంచి వాతావరణం అలుముకున్నది. సిబిఐ విచారణను ప్రజలంతా కూడా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఏం జరిగిందని సిబిఐ విచారణ, ఆ కుంగిన పేరును కట్టే తెలివితేటలు లేవు. ఎల్లంటి వాడు కడతానంటే కూడా వానికి పర్మిషన్ ఇస్తలేవు. ఇచ్చంపల్లి కట్టి ముంచుతున్నావు అని చెప్పి ప్రజలు ఇవాళ అటుపక్కన రేవంత్ రెడ్డికి వ్యతిరేకత పెరుగుతూ ఉంటే ఈ రకంగా ఆరోపణ చేయడం అనేది
ఇది పార్టీకి వెన్నుపోటు.